హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బోడ కాకరకాయ కర్రీ. నేను ముందు వీడియోలో చెప్పాను కదా బోడ కాకరకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానని చెప్పేసి. సో ఇవి చాలా రేర్ అనమాట, ఓన్లీ వానాకాలంలోనే కాస్తాయి. రేట్ కూడా చాలా ఉంటుంది, పావు కిలో 60 అంటే 240 kg అట్లా ఉంటుంది. అండ్ హెల్దీ కూడా అనమాట. సో కర్రీ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాము. సో ముందుగా వీటిని అయితే ఉడకబెట్టుకోవాలి, వాటర్లో వేసేసుకుని ఉడకబెట్టుకున్న తర్వాత పైన ముళ్ళుగా ఉంటుంది కదా, అది చేతితోనే ఫింగర్స్తోనే ఇలా కొంచెం తీసేసి ఇలా కట్ చేసుకోవాలి ముక్కలు ముక్కలుగా. లోపల గింజలు కానీ ముదిరినాయి అనుకుంటే గింజలని తీసేసుకోవాలి. ఒకవేళ లేతగా ఉంటే మాత్రం అట్లాగే కట్ చేసుకోవాలి. సో ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత మనం పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నా పర్వాలేదు, యాడ్ చేసుకోకున్నా పర్వాలేదు. సో ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయిన తర్వాత కలిపేసుకోవాలి. దాంట్లోనే పసుపు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముందుగానే మనం టమాటోస్ అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి. టమాటోస్ కూడా వేసేసుకొని మంచిగా మగ్గేంత వరకు కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. సో టమాటోస్ మగ్గినాయని మనం అనుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత దాంట్లోనే కారము అలాగే ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఉప్పు కారం టమాటోస్కి మంచిగా పట్టి మంచిగా ఉడికేంత వరకు కొద్దిసేపు మగ్గించిన తర్వాత మనం కట్ చేసుకున్న బోడ కాకరకాయలు ఉంటాయి కదా, సో అవన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఆల్రెడీ అవి ఉడికి ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. టమాటోస్లో మగ్గేంత వరకు మంచిగా ఉడికేంత వరకు కొద్దిసేపు ఒక 5 minutes ఉంచితే సరిపోతుంది. సో ఇట్లా మొత్తం మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా అనమాట. సో కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకొని కొంచెం టమాటోస్ అవి మగ్గినాయి అనుకున్న తర్వాత కొంచెం అందులో అయితే మనం ముందుగానే చింతపండు నానబెట్టేసుకోవాలి. చింతపండు నానబెట్టేసుకొని ఆ రసం అంతా ఆ కర్రీలో వేసేసుకొని ఒక్క 5 minutes మసిలించుకుంటే కర్రీ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది. ఇందులో తగినంత సాల్ట్ వేసేసుకొని ఒక 5 minutes మసలనిస్తే టేస్టీగా అయితే కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే పుల్లగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైనా వండుకున్నారా నాకు కామెంట్ చేయండి. ఒక 5 minutes ఇట్లా మసలనిస్తే ఈజీగా అయితే కర్రీ రెడీ అయిపోయింది కదా. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అండ్ అలాగే నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మొత్తానికైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.